హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక హెల్దీ, సింపుల్ అండ్ క్విక్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఇది ఓట్స్ పోహా అండి. దీన్ని చాలా సింపుల్ గా అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా మీ డైట్ లిస్ట్ లో ఈ రెసిపీని ఇంక్లూడ్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కానీ లేదంటే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ గా అయినా దీన్ని తినొచ్చు. హెల్దీయే కాకుండా ఇది టేస్టీ కూడా. సో మరి ఓట్స్ పోహాని హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూసేద్దాం రండి. ఈ రెసిపీ చేయడానికి నేను ఇక్కడ తీసుకున్న ఓట్స్ వచ్చేసి రోల్డ్ ఓట్స్ అండి. మనకి ఇన్స్టెంట్ ఓట్స్ కన్నా కూడా ఈ రెసిపీకి రోల్డ్ ఓట్స్ అయితేనే బాగుంటాయి. ఇన్స్టెంట్ ఓట్స్ అయితే కొంచెం ముద్దగా అయిపోతుంది, పొడి పొడిగా రాదు. రోల్డ్ ఓట్స్ తో అయితేనే మనకి పొడి పొడిగా వస్తుంది. పోహా తినడానికి బాగుంటుంది. అప్పుడు నేను ఈ రెసిపీని మీకు 1 కప్పు ఓట్స్ తో చేసి చూపిస్తున్నానండి. సో 1 కప్పు ఓట్స్ ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఓట్స్ ని తడుపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ ని స్ప్రింకిల్ చేసుకోండి. ఎక్కువ వాటర్ పట్టదు. ఒక 1/2 కప్ వాటర్ అయితే సరిపోతుంది 1 కప్పు ఓట్స్ గాను. మరీ ఎక్కువ వాటర్ చల్లకండి, ఇవి పొడి పొడిగా రావు, కొంచెం ముద్దలు ముద్దలుగా రబ్బరీగా అయిపోతాయి, బాగుండదు. అప్పుడు ఈ విధంగా జస్ట్ ఈ ఓట్స్ తడిచేలాగా కొంచెం వాటర్ చల్లుకుని కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఈ వాటర్ అంతా కూడా ఓట్స్ ని పీల్ చేసుకుని కొంచెం మెత్తబడతాయి. ఇవి ఈ ఓట్స్ నానేలోపు దీంట్లోకి వేసుకోవడానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. మీరు బరువు తగ్గాలనుకుంటే మామూలు ఆయిల్ బదులు ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఇలా హెల్త్ కూడా చాలా మంచిది. ఆయిల్ వేడికిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోండి. దీంట్లోకి కొంచెం వేరుశనగ గుళ్ళు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మీరు మొత్తం వేరుశనగ గుళ్ళు వేసుకోవచ్చు, లేదంటే సగం వేరుశనగ గుళ్ళు సగం జీడిపప్పుల్ని వేసుకుని వేయించుకోవచ్చు. వీటిని ఇలా మంచి ఎర్రటి కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంక వీటిని అన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ మిగులుతుంది కదా, ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ ఆవాలు చిటపటమనేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని పచ్చిమిర్చిలో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వీటిని లైట్ గా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కొంచెం వేయించుకోండి. వీటిని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కూరగాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. నేను సగం క్యారెట్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల బఠానీని వేసుకున్నాను. మీరు ఇవే కాకుండా మీకు నచ్చిన ఏదైనా కూరగాయ ముక్కలు ఉంటే వాటిని కూడా వేసుకుని వేయించుకోండి. లేదంటే కూరగాయ ముక్కలు ఏమీ వేయకుండా ప్లెయిన్ గా అయినా చేసుకోవచ్చు. దీన్ని సింపుల్ గా టేస్ట్ బాగానే ఉంటుంది. అది కూడా ఈ క్యారెట్ బఠానీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న టమాటాను కూడా ఇలా కట్ చేసి వేస్తున్నాను. టమాటా వేసిన తర్వాత కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. కూరగాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఓట్స్ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఓట్స్ వాటర్ని పీల్ చేసుకుని ఈ విధంగా అవుతాయి. ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకుని ఇవన్నీ కలిసేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే ఇందాక మనం కూరగాయ ముక్కలు మగ్గించుకునేటప్పుడు కొంచెమే ఉప్పు వేసాం కదండి, సో ఆ ఉప్పు సరిపోదు. సో సరిపడా ఉప్పు వేసుకుని అంతా కలిసేటప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు వీటిని మగ్గించుకోండి. ఇలా వీటిని కొంతసేపు మూత పెట్టుకుని మగ్గించేసరికి ఇవన్నీ కూడా చక్కగా ఈ విధంగా కొంచెం మెత్తబడతాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, అలాగే మనం ముందుగా కొన్ని వేరుశనగ గుళ్ళని వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, వాటి మొత్తాన్ని వేసేసుకుని ఒకసారి అన్ని కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత లాస్ట్ గా ఇందులో కొత్తిమీర తరుగును వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుని తీసేసుకుంటే ఇప్పుడు ఇంకా మనకి ఓట్స్ పోహా రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఎంత సింపుల్ గా దీన్ని తయారు చేసుకోవచ్చు. దీంట్లో మనం కొన్ని కూరగాయ ముక్కలు వేసాం కదా, అవి పచ్చివి కాబట్టి అవి ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కానీ మీరు కూరగాయ ముక్కలు ఏమీ వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు దీన్ని. అప్పుడైతే ఒక 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఇందులో మనం కొంచెం నిమ్మరసం వేసాం కదా, పుల్ల పుల్లగా బాగుంటుంది. అక్కడక్కడ పల్లీలు తగులుతూ మనకి ఇది ఇంచుమించుగా అటుకుల మిక్చర్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. సో మీరు అప్పటికప్పుడు సింపుల్ గా హెల్దీగా ఏదైనా చేసుకుని తినాలి అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసేటప్పుడు మాత్రం మర్చిపోరు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.